ಇವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಕೂತಾಳೆ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತೆ ದುರ್ವಾದಿಧ್ವಾಂತರವಯೇ ವೈಷ್ಣವೇಂದ್ರೀವರೇಂದ್ರವೇ లాంగ్ ఫ్రేమ్ అంటే ఈ బ్యానర్ ఆ బ్యానర్ లాంగ్ షాట్ सर्वेऽपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे सुगुणशालिनः ఈరోజు పవిత్రమైనటువంటి తుంగభద్ర తీరంలో కొలువుదీరిన దివ్య క్షేత్రం క్షేత్రంలో రాఘవేంద్ర స్వాముల వారి సన్నిధానంలో అనునిత్యం భక్తులు దేశం నలుమూలల నుండి ఇక్కడ విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని పునీతులై వారి వారి ఇష్టార్థాలను పొందుతున్నటువంటి విషయం అందరికీ విదితమైనటువంటిది. అలాంటి దివ్య క్షేత్రంలో శ్రీమఠం తరపున వేలాది వసతి గృహాలు ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిన తరుణంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యాలను కూడా ఏర్పరుస్తున్నారు. వీటన్నిటిని మనసులో ఉంచుకున్నటువంటి మా మఠం శిష్యులు, మాకు ఆత్మీయులు, దైవభక్తులు అయినటువంటి శ్రీ బద్రీ గారు మరియు వారి బృందం అందరూ కూడా ఈ మంత్రాలయ క్షేత్రంలో ఒక వినూతనమైనటువంటి భవన నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించి లాడ్జ్ కాకుండా ఒక రెసిడెన్షియల్ మాదిరి అంటే చేసేటువంటి భక్తులకు వంటగది, భోజనశాల, డైనింగ్ హాల్, తర్వాత బెడ్రూమ్, వాళ్ళ సిట్అవుట్, లివింగ్ రూమ్, ఇలా అన్నీ కలిపి ఒక విల్లా మాదిరి, హోమ్ స్టే విల్లా మాదిరి కట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు దానికి సంబంధించినటువంటి భూమి పూజను ఇక్కడ తెప్పించారు. ఆంగ్ల భాషలో వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అని, అంటే ఏ కార్యమైనా శుభముహూర్తంలో మంచి సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఆ రోజే దాదాపుగా సగానికి సగం ఇది పరిపూర్ణమవుతుంది అని ఒక సామెత. అలాంటి సామెతను మనసులో ఉంచుకుని చెప్పినట్టయితే ఈరోజు శుక్రవారం శుభ సందర్భంలో ఆ అమ్మవారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శుభముహూర్తంలో ఈ భూమి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా విధి విధానాలతో జరపడం జరిగింది. మనం ఆ యొక్క ఇల్లు కానీ అలాగే ఎలాంటి కమర్షియల్ సంకీర్ణాలు అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడప్పుడు దానిపైనే దృష్టిని సారిస్తాం. దానికి తగినటువంటి ధార్మిక కార్యక్రమాలు, ధార్మిక మనోభావాలను మనం మర్చిపోతాం. అలా కాకుండా వినూతనంగా మన బద్రీ గారు ఈరోజు ఈ భవన నిర్మాణ పూజ సందర్భంలో గురుసార్వమ సంస్కృత విద్యాపీఠంలో చదివేటువంటి విద్యార్థులకు ఒక విద్యార్థికి 40,000 రూపాయల డిపాజిట్ అంటే విద్యాదానానికి దాన్ని చేసి ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాన్ని వారు చాటారు. అంతేకాకుండా ఈరోజు శ్రీమఠానికి విచ్చేసేటువంటి భక్తులకు అన్నదానం జరపాలనేటువంటి అన్నదానానికి కూడా దాదాపుగా 10,000 రూపాయల విరాళాన్ని అందజేస్తూ అన్నదానాన్ని కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా మనకు మన భారతీయ సనాతన హిందూ సాంప్రదాయంలో గోమాతకు ఉన్నటువంటి స్థానం విశిష్టమైనటువంటి స్థానం. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అన్నట్టుగా కోటి దేవతల యొక్క ఆవాస స్థానం ఆ గోమాత. అలాంటి గోమాత సంరక్షణ కోసం, గోమాత యొక్క ఆరోగ్యం కోసం, గోమాత యొక్క ఆ పరిసర పారిశుద్ధ్యం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా గోవులకు మందులను, అలాగే గోశుద్ధి అంటే గో యొక్క దేహశుద్ధి, గోవుకు కావలసినటువంటి కొన్ని రకాల శక్తిదాయక మందులు, వీటన్నిటినీ కూడా కొన్ని వేల కొన్ని లక్షల రూపాయల్లో ఖర్చు చేస్తూ ఆ గో సేవను కూడా ఈరోజు
వారు మరియు వారి యొక్క బృందం వారంతా మన మహారాష్ట్రకు చెందినటువంటి సాంగ్లీ వారు వినోద్ గారు వారందరి సహయోగంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇలా ఇది మాత్రం కాకుండా మన పరిమళ పుష్కరిణి స్వామివారు తెప్పోత్సవ ఊరేగింపు కార్యక్రమానికి సిద్ధం చేసినటువంటి పరిమళ పుష్కరిణి అక్కడ పాకర పట్టకుండా అక్కడ ఉన్నటువంటి నీళ్లు స్టాగ్నేటెడ్ వాటర్ అక్కడ వాసన రాకుండా పురుగులు దోమలు ఇవన్నీ రాకుండా కెమికల్ వాడకుండా బయో ఒక ప్రోడక్ట్ ద్వారా జర్మనీ బేస్డ్ బయో ప్రోడక్ట్ ద్వారా దాని యొక్క శుద్ధీకరణకు కావలసినటువంటి వ్యవస్థను కూడా ఈరోజు చేశారు. ఇలా తీర్థ గో విద్య అలాగే అన్నదానం ఇన్ని కార్యక్రమాలను చేపడుతూ ఈ కార్యక్రమాలని జరపడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం మరియు అభినందనీయమైనటువంటి కార్యక్రమం. ఈ స్థలంలో నిర్మించబడేటువంటి ఈ గొప్ప భవనం యాత్రికులకు సంబంధించినటువంటి భవనం నిర్విఘ్నంగా యశస్విగా త్వరగా పరిపూర్ణం కానీ అని మనసారా రాఘవేంద్ర స్వాముల వారిని ప్రార్థిస్తూ బద్రీ గారు వారి కుటుంబాన్ని వారి బంధుగణాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కావలసిన ఐరన్ స్ట్రక్చర్ కానీ అలాగే సిసి స్ట్రక్చర్ గురించి కానీ వీటన్నిటినీ గొప్ప ఆరితేరినటువంటి నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మన బెంగళూరుకు చెందినటువంటి రాఘవేంద్ర గారు ఇక్కడ జీవి రాఘవేంద్ర గారు రావడం, అలాగే మన అమరావతి నిర్మాణంలో తమ వంతు విశేషమైనటువంటి కృషిని చేసేటువంటి తజ్ఞులు నరేష్ గారు వచ్చారు. వీరందరూ కూడా ఇచ్చేశారు. దీనికి స్థలం ఉంది, కట్టాలని మనస్సు ఉంది, ఇంజనీర్స్ ఉన్నారు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉన్నారు. అయితే లక్ష్మీ కటాక్ష కావాలి. దానికి సంబంధించినటువంటి బ్యాంక్ దీనికి లోను కెనరా బ్యాంక్ తరఫున వారు ఇచ్చేశారు. రీజనల్ అధికారి ఆయనకు వచ్చారు. ఆయన మన గంగా తీరానికి డెహ్రాడూన్ అంటే హరిద్వార్కు సంబంధించినటువంటి ఆయన చాలా మంచి అధికారి. ఎప్పుడు కూడా దైవ చింతన సహాయం అలాగే చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన వచ్చారు. మన స్థానిక కెనరా బ్యాంక్ అలాగే ఈ స్థలంలో పనులు చేయడానికి సంబంధించినటువంటి జేసీబీ కానీ ఇతర సహాయ వ్యవస్థలు సంబంధించిన వారందరూ కూడా అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే వేరే చోటుకు వెళ్ళి వీరిని వెతుక్కోవాలి. ఈరోజు ముహూర్తం ఎలా కలిసిందంటే అందరి కలయికతో సుముహూర్తం అయింది. అలాంటి సందర్భంలో బద్రీ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా యశస్విగా ఆ హరివాయు గురువుల అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది అనేటువంటి హామీని ఇస్తూ వారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాల దీవించాడు. భగవంతుని పాదపద్మాలు ఎందుకు ప్రార్థిస్తూ వీటన్నిటికి చిరంజీవి సర్వే జనాన్ని సుఖినో భవంతు. వెనకాల వాళ్ళ శ్రీర్వర్చస్వాయి